కల్తీ జరిగింది అనేది ప్రభుత్వమే ప్రకటిస్తూ ఉంది. ఇంకొక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్ దాన్ని నిర్ధారించింది అన్న వార్త భక్తులని రోమాలు నిక్కబొడుచుకునేలాగా చేసింది. అటువంటి పరిస్థితుల్లో నాడు చైర్మన్లుగా పనిచేసిన, నాడు ధర్మకర్తల మండలి చైర్మన్లుగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహార శైలి చాలా విస్తృతంగా చర్చనీయాంశమైంది. అయినప్పుడు ఆయన మీడియా ముందుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్ట చంద్రబాబు నాయుడు మంటగలుపుతా ఉన్నాడు, అసలు కల్తీ లాంటి సంఘటనలు నేను చోటు చేసుకోలేదు అక్కడ, మా చిన్నాయన సుబ్బారెడ్డి చిన్నాయన చాలా ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడు, ప్రతి సంవత్సరం ఆయన అయ్యప్ప దీక్ష తీసుకుంటాడు, ఆయన సూపర్ స్వామి అని చెప్పాడు. జనరల్గా గురుస్వామి అని వింటాం మనం. 5 సంవత్సరాల కన్నా ఎక్కువగా మాల వేసిన వాళ్ళని గురుస్వామి అంటారు. ఆయన బహుశా చాలా సంవత్సరాలుగా మాల వేసుకొని ఉండొచ్చు. ఆయన ఏమంటారో కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అంటే ఈ ధర్మంతో కానీ ఈ ఆచార వ్యవహారాలతో కానీ కనీస మాత్రపు పరిచయం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాటాన సూపర్ స్వామి అని చెప్పాడు.